ఒక చిన్న గ్రామంలో అందమైన గడియారాలతో నిండిన ఓ చిన్న దుకాణం ఉండేది. పెద్ద గడియారం, చిన్న గడియారం, బంగారు గడియారం, కుక్కు గడియారం. అక్కడ ఉన్న ప్రతి గడియారాన్ని శ్రద్ధగా శుభ్రం చేస్తూ, మరమ్మత్తు చేస్తూ ఉన్నారు తాతయ్య తిమ్మయ్యగారు. అతని గడియారాలకు మాయ ఉంది. కాని ఆ మాయను చాలా తక్కువ మందే గ్రహించారు. ఒకరోజు ఓ చురుకైన బాలుడు రవి ఆ దుకాణంలోకి వచ్చాడు. అతను ఎప్పుడూ తొందరగానే ఉండేవాడు. వేగంగా పాఠశాలకి, వేగంగా జీవితం నడపాలన్న ఆత్రతతో, "ఈ పాత గడియారాన్ని ఎందుకుం చేస్తావ్ తాతయ్యా?" అని అడిగాడు. తిమ్మయ్యగారు ముసిముసి నవ్వుతూ చెప్పారు. "కాలం అంటే కేవలం నడిచే నిఘంటువు కాదు. నేను నీకు చూపిస్తాను." తాతయ్య ఓ ప్రత్యేకమైన గడియారం చూపించారు. "ఈ గడియారం కాలాన్ని మాత్రమే కాదు, జ్ఞాపకాలను కూడా నిల్వ ఉంచుతుంది" అని చెప్పారు. రవి గడియారాన్ని తాకగానే అతనికి చూపులు వచ్చాయి. తల్లి చేతిలో భోజనం, తాతగారి కథలు, మొదటి పుట్టినరోజు. రవి ఆశ్చర్యంగా నిలిచిపోయాడు. "నేను ఇవన్నీ మరచిపోయాను" అని అన్నారు తాతయ్య చిరునవ్వుతో. "కాలం అందాన్ని ఉంచుతుంది బాబూ, మనమే గ్రహించము" అన్నారు. ఆ గడియారం గురించి ఊరంతా వినగానే ఓ దురాశపడ్డ వ్యాపారి వచ్చాడు. "ఇది అమ్మండి తాతయ్య, నాకు బంగారం, వెండి అన్నీ ఉన్నాయి" అన్నాడు. కాని తిమ్మయ్యగారు మెరుపు కన్నుతో చూసి చెప్పారు, "ఇది అమ్మే గడియారం కాదు. ఇది అర్థం చేసుకునే వారికి మాత్రమే." ఆ సంఘటన తర్వాత రవి ప్రతిరోజూ తాతయ్య దగ్గరకు వచ్చేవాడు. తాతగారి వద్ద గడియారాల కబుర్లు నేర్చుకున్నాడు. కాని ఇంకా ముఖ్యంగా ప్రతి క్షణాన్ని ఎలా విలువగా మార్చాలో నేర్చుకున్నాడు. ఒకరోజు తాతయ్య ఆరోగ్యంగా లేరు. రవి ఆయన పక్కన కూర్చున్నాడు. "నీవు విషాదపడకు బాబూ," తిమ్మయ్యగారు చెప్పారు. "నీ సమయాన్ని దయగావాడు. అది మంచి చేయడానికే ఉంది." తిమ్మయ్యగారు మరణించిన తర్వాత రవి అదే దుకాణాన్ని తిరిగి ప్రారంభించాడు. ఇప్పుడది కేవలం గడియారాల దుకాణం కాదు. ఇట్ బికేమ్ అ హోమ్ ఫర్ మెమొరీస్, అ ప్లేస్ ఫర్ పీస్. అతను మెమరీ గడియారాన్ని ఒక కిటికీలో పెట్టాడు. ఓ చిన్న బోర్డుతో పాటు, "కాలం ఒక బహుమతి. దానిని సద్వినియోగం చేసుకోండి. కాలం అనేది మనకు దొరికే గొప్ప బహుమతి. దాన్ని కొనలేం, నిలుపలేం, తిరిగి తెచ్చుకోలేం. కానీ దాన్ని బాగుగా జీవించవచ్చు, ఇతరులతో పంచుకోవచ్చు, స్మృతులుగా మార్చుకోవచ్చు." రవి అలా చేశాడు. మీరూ చేయగలరు.